హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈ వారం కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. 1.3%, 1.5%. అంటే లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీకు నిన్నటి దెబ్బ 300 పాయింట్ల దగ్గర పడింది కదా వీక్లో. యాజ్ ఎ హోల్ పెరిగింది తక్కువ. ఈ వీక్లో పెరిగింది తక్కువ. ఒకసారే 300 పాయింట్లు, 290, 300 పాయింట్లు పడేటప్పటికి దాని ఇంపాక్టు మొత్తం వీక్ మొత్తం మీద పడింది. ఈరోజు 70 పాయింట్ల పైన రికవర్ అయింది, కానీ పెద్ద రికవరీ కాదు. అంటే పీపుల్ హ్యావ్ నాట్ షోన్ ఇంట్రెస్ట్. బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇంట్రెస్ట్ నేను చూపించలే. అంటే నిన్న ఎవరైతే అమ్మారంతే. 12,000 రాని కొట్టేద్దాం అనుకుని ఉంటారు. బహుశా 12,000 దగ్గర కొట్టేశారు. మరి కవర్ చేసేద్దామంటే పెద్ద బిగ్ ప్లేయర్స్ ఇవాళ ఏమీ కనిపించటం లేదు. అంతా ఇంట్రాడే ప్లేయర్స్ వాళ్ళు చిన్న వాళ్ళ యాక్టివిటీ కనపడుతున్నది. దీన్ని బట్టి ఏంటంటే ఎవరైతే కొట్టేసి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి కవర్ చేసుకోలేదు. అంటే కొట్టేసి వెళ్ళిపోయారంటే షార్ట్ సెల్లింగ్ చేశారని చెప్పడానికి ఏం లేదు. ఇప్పటివరకు అక్యుములేట్ చేసుకుంటూ వచ్చి ఉంటారు. 10,800 దగ్గర నుంచి అక్యుములేట్ చేసి ఉంటారు. అక్యుములేట్ చేసిన తర్వాత సరే 12,000 దాకా వచ్చిన తర్వాత వదిలేశారు. అలా ప్రాఫిట్ బుకింగ్ అని కూడా చెప్పచ్చు. ప్రాఫిట్ బుకింగ్ చేసేవాళ్ళు మళ్ళీ కవరింగ్ ఎందుకు చేస్తారు? ఫ్రెష్ బయింగ్ మళ్ళీ కిందకు వస్తే చూద్దాంలే అనుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ బిగ్ ఆపరేటర్స్, బిగ్ ప్లేయర్స్ వాళ్ళకి అంతా క్యాల్కులేటెడ్గా ఉంటారు. అంటే డిమాండ్ జోను తర్వాత సప్లై జోను ముందుగానే డిఫైన్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ డిమాండ్ జోన్, సప్లై జోన్ అని. ఈ జోన్లో ఈ రేంజ్కి వస్తే బయింగ్ మొదలు పెడతారు. ఈ రేంజ్కి వెళ్తే వాళ్ళ లెక్క ప్రకారం సెల్లింగ్ మొదలు పెడతారు. అందుకనే షార్ట్ రన్లో మార్కెట్లో అటు ఇటు అసలు మనం ప్రెడిక్ట్ ఎందుకు చేయలేము అంటే ఇది ఒక రీజను. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ లాగా కాదు. కరెన్సీ అయితే 365 డేస్ ట్రేడింగ్ అవుతుంది, డే అండ్ నైట్ ట్రేడింగ్ అవుతుంది. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు. దాన్ని కంట్రోల్ చేయటం అంటే మానిటర్ చేయటం, కంట్రోల్ చేయటం కష్టం. స్టాక్ మార్కెట్ అయితే ఏమవుతుంది, కంపెనీ వైజ్ ఉంటుంది. జనరల్గా మామూలుగా కంపెనీ వైజ్ తీసుకుంటే పర్టికులర్ కంపెనీకి కొంతమంది ఉంటారు ఆపరేటర్స్. ఈ పర్టికులర్ వాళ్ళు ఆ కంపెనీయే డీల్ చేస్తారు. ఆ కంపెనీలోనే బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా లేదా కొంతమంది 2-3 కంపెనీలు, 4 కంపెనీలు. అందువల్ల ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీలో షేర్లు పెంచడానికి, తగ్గించడానికి వాళ్ళ చేతిలో ఉంటుంది చాలా వరకు. బిగ్ మనీ చేంజెస్. కొనాలనుకుంటే గబగబా కొని పారేస్తారు, అమ్మాలనుకుంటే గబగబా అమ్మేయగలుగుతారు. అంటే అమ్మి డెలివరీ కూడా ఇవ్వగలుగుతారు. అందువల్ల ఏంటంటే ఓ పర్టికులర్ స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి స్టాక్ ప్రైసెస్ని కొంతమంది బిగ్ ప్లేయర్స్ కావాలంటే మానిటర్ ఇచ్చేయగలరు. అయితే వాళ్ళకి అపోజిషన్ వస్తే అటువైపు నుంచి అప్పుడు ఇబ్బంది. అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అయితే ఇండెక్స్ వరకు వచ్చేటప్పటికి కూడా ఇండెక్స్ కూడా ఉంటారు. అంటే ఒకరిద్దరు కాకుండా కొంత ఉంటారు, ఒక గ్రూప్ లాగా. ఆ గ్రూప్ అమ్మాలనుకుంటే అమ్మేస్తుంది మొత్తం గ్రూప్ అంతా, అందరూ అమ్ముతారు. లేదా గ్రూపు కొనాలనుకుంటే ఆ గ్రూప్ మొత్తం కొంటారు. అట్లా కన్సర్టెడ్ యాక్షన్ అన్నమాట. స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్స్ పాసిబుల్. అందుకని అగో అక్కడ పెద్ద పిడుగు పడింది, ఇంకేముంది మొత్తం అంతా పెద్ద భూమి అంతా దద్దరిల్లిపోయింది, పెద్ద గుంట పడింది, ఇంకేముంది ఫినిష్, అట్లాంటి బాంబులు ఇంకా పడతాయంట, ఇంకా ఫినిష్ అయిపోద్ది ఈ ప్రపంచం అనే న్యూస్ వస్తుంది. ఇక ఒక్కొక్కడు గుడ్లు దించుకుని అమ్మేయడానికి సిద్ధపడిపోతాడు. స్టాక్ మార్కెట్లో అమ్మేస్తారు. కానీ పెద్ద ఆపరేటర్స్ 2-3 తలుచుకుంటే వీళ్ళంతా స్టాక్ అంతా అబ్జర్వ్ చేసి పారేస్తారు. అబ్జర్వ్ చేసేసి వీళ్ళు షార్ట్ కొట్టిన వాళ్ళంతా గోవిందా. చిన్న వాళ్ళంతా షార్ట్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటారు, పైకి ఎక్కేసి కూర్చుంటారు, పెంచేస్తారు. ఏంటి మార్కెట్ పెద్ద పిడుగులు పడి భూమి అంతా దద్దరిల్లిపోతుంటే ఏదో అయిపోతుంది అనుకుంటే పెరిగిపోయింది, మార్కెట్ పడలేదేంటి పెరిగిపోయింది ఏంటి అనుకుంటాం మనం. అంటే ఈవెంట్ని బేస్ చేసుకుని ఆ ఈవెంట్ ప్రకారం ఇలా జరుగుతుంది. బ్యాడ్ న్యూస్ కాబట్టి బ్యాడ్ న్యూస్ ప్రకారం మార్కెట్ పడుతుంది, గుడ్ న్యూస్ కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అని అనుకుంటాం కదా మనం మామూలుగా. నాట్ నెసెసరీ. మన దాకా వచ్చిన తర్వాత ఆ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయిపోతుంది. అప్పటికే డిస్కౌంట్ చేసేస్తారు పెద్దవాళ్ళంతా. మన దగ్గరికి రాకముందే
కొంతమంది దగ్గరికి వెళ్ళిపోయింది అది, దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేసేసారు కూడా ఆల్రెడీ. అలా అర్థం చేసుకోవాలి. అందుకని మనం తగ్గుతుంది అనుకుంటే పెరుగుతుంది, పెరుగుతుంది అనుకుంటే తగ్గుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే షార్ట్ రన్లో ది కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ బిగ్ ఆపరేటర్స్ ఆన్ ఏ గివెన్ డే, పర్టిక్యులర్ డే, ఆ వీక్, ఆ రోజు లేకపోతే ఆ వీక్లోనే వాళ్ళు ఏమనుకుని డిసైడ్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నారో దాని ప్రకారం అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్, ఫస్ట్ టైం లోవర్ సర్క్యూట్ పడినప్పుడు 8,500కి వచ్చింది. అప్పుడు మీకు గుర్తే ఉండి ఉంటుంది, 8,500కి వచ్చింది. ఎక్కడ 10,000 నుంచి డౌన్ అయ్యి 8,500 ఫినిష్, మొత్తం ఫినిష్ అన్నారు అంతే. ఆ ఫినిష్ టైంలోని ఎల్ఐసి వారు తదితరులు ఇంకా ఉన్నారు, ముఖ్యంగా ఎల్ఐసి ఫటాఫట్ అది మరి లోవర్ సర్క్యూట్ వచ్చింది, సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ఓపెన్ అయిన తర్వాత ఇంకేముంది, ఫినిష్ అన్నారు. అక్కడి నుంచి వరుసనే కొంటూ అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొంటూ వచ్చింది. ఈ 10,000కి వచ్చేసింది. 10,000 ఒక్కొందుకు వచ్చింది దగ్గర 8,500 10,000కి వెళ్ళా 1,500 పాయింట్లు రికవర్ అయింది. కొని పారేశారు అంతే, లెఫ్ట్ అండ్ రైట్ కొని పారేశారు. ఇప్పుడు ఎల్ఐసికి ఈ COVID-19 పుణ్యమాని ఎల్ఐసికి స్టాక్ మార్కెట్లో భయంకరమైన ప్రాఫిట్లు వచ్చాయని వినికిడి. బిగ్గెస్ట్ ఎర్నరు ఎల్ఐసి అట. ఆ కోవిడ్ టైంలో బాగా కొన్న వాళ్ళలో వాళ్ళు ఒకరన్నమాట అర్థం. రిటైల్ ఇన్వెస్టర్స్ భయపడి అమ్మేసుకున్నారు కదా. రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటండి, పెద్దోళ్ళు అమ్మారు, చిన్నోళ్ళు అమ్మారు, అంతా అమ్మి పారేశారు అనుకోండి. కొంతమంది కొన్నారు, అట్లా కొంతమంది కొన్నవాళ్ళు ఎల్ఐసి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. నిజానికి ఏదైనా అయిపోయి ఉన్నా కూడా ఏమీ పట్టించుకొని ఏం పర్లేదులే అని వదిలే అనగలిగినంత కెపాసిటీ ఉన్న పెద్ద బిగ్ ప్లేయర్ ఎల్ఐసి. 1,00,000 కోట్లు అంటే నథింగ్, తీసి ఎడం చేత కొట్టిపారేయగలరు. చూసారా? అంటే అందువల్ల మార్కెట్ ఎకానమీ గ్రోత్ రేటు, జీడిపి గ్రోతు, లేకపోతే ఎర్నింగ్స్ ఆఫ్ ది కంపెనీసు, వీటిని బేస్ చేసుకునే ప్రాపర్గా వాటితో పాటు అనుగుణంగానే వెళుతుందా మార్కెట్ అంటే ఎప్పుడు వెళ్ళాలనేం లేదు. మార్కెట్లో ఎకానమీలో స్ట్రెంగ్త్ లేదు, అయినా మార్కెట్ పెరగవచ్చు. ఎకానమీ సజావుగా సాగుతుంది, దీనికి స్ట్రెంగ్త్ ఉంది, రెసిలియన్స్ ఉంది, చక్కగా నడుస్తుంది, ముందు ఇంకా బాగుండే అవకాశం ఉందని అనిపించవచ్చు. కానీ అక్కడ పడిపోవచ్చు మార్కెట్. అంటే మార్కెట్ షార్ట్ రన్లో పడిపోవటం పెరగటం అనేది ఎకనామిక్ కండిషన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న అమ్మారు, ఎలా అమ్మారంటే ఊచకోత కోసారు. 300 పాయింట్స్ ఎక్కువ తగ్గల. కానీ ఎలా అంటే అసలు మామూలుగా బయ్యర్ ఎవడన్నా కనబడితే కావాలా చెప్పు, ఎంత కావాలి, ఎంతో కొంత ఇచ్చి తీసుకో అన్నారు నిన్న. మళ్ళీ ఇవాళ అట్లా లేదు, ఇవాళ మళ్ళీ కొంచెం భయంకి వచ్చారు, కొంచెమే లేండి. ఇప్పుడు ఈ ఇండికేటర్స్ ఏంటంటే వీక్లీ చార్టు, వీక్లీ ఓవరాల్ వీక్ మొత్తంగా తీసుకుంటే కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయింది. డైలీ చార్టు తీసుకున్నట్లయితే ఈరోజు కొంచెం రికవరీ అయింది కదా, కొద్దిగా రికవరీ, చిన్న మొలకలాగా చిన్న రికవరీ కనిపిస్తున్నది. అయితే ఈ యావరేజ్ చార్ట్స్ ఉంటాయి కదా, యావరేజ్ ప్రైసింగ్ బేస్డ్ చార్ట్స్, ఎకనాషి తీసుకోండి. అదేం చెప్తున్నదంటే వీక్లీ చార్టు అన్డిస్టర్బ్డ్, ఏం పర్వాలేదండి అంటున్నది. అంటే వీక్లీ చార్టు బాగానే ఉంది, అంటే యాక్టివ్గా బుల్లిష్గానే ఉంది. ఎటొచ్చి డైలీ చార్టే నెగిటివ్లో ఉంది. చూడండి ఆపోజిట్ క్యాండిల్స్కిను, యావరేజ్ క్యాండిల్స్కి, అంటే ఎకోనాషికిను క్యాండిల్స్ స్టిక్స్ ప్యాటర్న్ చార్ట్కి డిఫరెన్స్ చూడండి. ఆపోజిట్ డైరెక్షను, దే ఆర్ గివింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే హూమ్ టు టేక్ అండ్ హూమ్ టు బిలీవ్ అంటే డిఫికల్ట్ అనుకోండి. బట్ ఫ్రైడే మార్కెట్ గురించి ప్రెడిక్ట్ చేయకూడదు. ఎందుకని? ఈ టెక్నికల్స్, గ్రాఫ్స్ మామూలుగానే దే మే డిఫై,
మామూలుగానే గబుక్కుని ఎవరో బయర్స్ వచ్చేస్తారు లేదా సెల్లర్స్ వచ్చేస్తారు, సడన్గా ఏదో అయిపోతుంది. అప్పుడు ఈ చార్ట్స్ టెక్నికల్స్ అన్నీ ఫినిషే కదా. అందున 2 రోజులు సెలవులు, శని ఆది 2 రోజులు సెలవులు. 2 రోజుల తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యంగా వాలటాలిటీ ఇండెక్స్ 22-23 దాకా ఉంది. 22-23 నిన్న అమాంతంగా పెరిగింది కొద్దిగా. 22-23 దగ్గర వాలటాలిటీ ఇండెక్స్ ఉన్నప్పుడు 100-200 పాయింట్లు పెరగటం తగ్గటం చాలా క్యాజువల్, చాలా న్యాచురల్. అట్లాంటి పరిస్థితుల్లో 2 రోజుల తర్వాత మండే నుంచి మార్కెట్లు ఎలా ఉంటాయని ఊహించటం, గెస్ చేయటం, ఎనలైజ్ చేయటం ఇదంతా శుద్ధ దండగా. దాని జోలికి వెళ్ళక్కర్లేదు మనం. మామూలుగా డే టు డే అయితే పర్వాలేదు, చెప్పచ్చు ఇగో బుల్లిష్గా ఉంది, బేరిష్గా ఉంది, అది ఉంటే అది రైట్ అవుతుంది రాంగ్ అవుతుందని మనకు తెలియదు, కానీ జస్ట్ ఆత్మతృప్తికే. బట్ వీకెండ్ మాత్రం అది చేయలేము. సో బెటర్ హాయిగా ప్రశాంతంగా ఏమవుతుందో ఎలా ఉంటుందో చూద్దాము, సస్పెన్స్ అంతే, అట్లా వెళ్ళిపోవటమే. అది మార్కెట్ రివ్యూ. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్, నేషనల్ డెవలప్మెంట్స్, ఈవెంట్స్ వాటి జోలికి వెళ్ళక్కర్లేదు. లోకల్గా తీసుకున్నట్లయితే యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, ఎంత గొప్ప కంపెనీ, ఎంత పెద్ద కంపెనీ. అది నేనైతే 30 సంవత్సరాలుగా తెలుసు నాకు, అంతకుముందు నాకు తెలియదు, అంతకన్నా కూడా అంతకుముందే. ఎందుకంటే యూపీఎల్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇన్ ది లైమ్ లైట్. యూపీఎల్లో ఏం జరిగింది అంటే న్యూస్ ఏంటి వచ్చిందంటే ఈరోజు 6-7% దాకా తగ్గినట్టుంది. ఏంటి న్యూస్ అంటే అంతగా తగ్గదు, అంతగా పెరగదు, కానీ చూడండి ఎంత తగ్గిందో. ఏంటి న్యూస్ అంటే ఏం లేదండి, ఆడిటర్ రిజైన్ చేశాడండి అంటున్నారు ఎవరు. ఆడిటర్ రిజైన్ చేశాడు అంటే ఏదో తేడా ఉందనే కదా అర్థం. దాల్ మే కుచ్ కాలా హై అంటారు కదా హిందీలో. ఫినిష్, చిత్త కొట్టేశారు. మళ్ళీ రేపు పెంచేస్తారా మండే తెలీదు, మండే కూడా పడేస్తారా తెలీదు. కాబట్టి ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్స్. ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఇలాంటి కంపెనీలు, ఏ కంపెనీ అయినా గొప్పదైనా తక్కువైనా న్యూస్ వచ్చినప్పుడు వాటిలో వేలెట్టకూడదు. మన దగ్గర ఉంటే భయం వేస్తే, ఇంకా పడిపోతుందేమో అని అనిపిస్తే దండం పెట్టి క్లోజ్ చేసేసుకోవటం, అమ్మేసుకుని, భయం వేస్తే. లేదు ఇంత మంచి కంపెనీ అయ్యే ఉంది, ఇవన్నీ ఏమవుద్దులే అని వెయిట్ చేస్తానంటే ధైర్యంగా ఉండటం. తర్వాత ఎప్పుడన్నా ఆల్రెడీ ఉంటే తర్వాత కొంచెం అంతా సద్దుమణిగాక కొంచెం నార్మల్సీ కనిపించినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుని, యావరేజ్ చేసుకుని వదిలేయటం, అది పద్ధతి. బట్ ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ ఆడిటర్ రిజైన్ చేశాడు, ఏదో ఉంది, సంథింగ్ వెంట్ రాంగ్, దట్టు దిట్టు అని అనుకుని అని న్యూస్లు తీసుకొచ్చి భయంకరంగా పడేశారు. అయితే ఈ కంపెనీ గురించి 1990s నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. అంటే ట్రేడింగ్ కూడా చేసేవాడిని బాగా, ఇన్వెస్ట్మెంటే కాదు ట్రేడింగ్. నాతో పాటు కో ట్రేడరు ఒక ఆయన, నాకన్నా పెద్దాడు. ఇంతకుముందు వీడియోలో ఎక్కడో చెప్పానో లేదో గుర్తులేదు నాకు. ఈ యునైటెడ్ ఫాస్ఫరస్ గురించి చెప్పేవాడు. ఎవ్రీ 1.5 years అతనే నాకు చెప్పడం ఏంటంటే సైక్లికల్గా ఉంటాయి మూమెంట్ అని. కొద్దిగా నాకన్నా సీనియర్ అండి, నేను కుర్రవాడిని, ఇంకా మీసాలు కూడా సరిగ్గా వచ్చిండు 90s. ఏం చెప్పేవాడంటే ఎవ్రీ 1.5 years 2 yearsకి జనరల్గా చాలా బిజినెస్ సైక్లికల్గా ఉంటాయి. ఆ సైకిల్ పైకి వెళ్ళినప్పుడు, అందుకే 52 week లో అనే ఇంట్రడ్యూస్ అయినాయి. అక్కడ ఆ సైకిల్కి పైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని అమ్ముకుని కూర్చుంటే మళ్ళీ ఆ సైకిల్లోంచి మళ్ళీ కిందకు వస్తుంది. అది అక్కడ మళ్ళీ కవర్ చేసి కొనుక్కుంటాం, అమ్ముకుంటాం, అట్లా అంటూ ఈ యునైటెడ్ ఫాస్ఫరస్లో ప్రతి సంవత్సరంన్నరలో అతను 30-50% సంపాదించేవాడట. అంటే ఆ రోజుల్లో 10,000 పెడితే 15,000, 16,000కి అమ్ముకునేవాడు. అట్లా చేస్తూ వచ్చాను, మంచి కంపెనీ ఇది అని ఆ రోజుల్లో చెప్పేవాడు. ఆ రోజుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 30 ఏళ్లలో ఇట్ స్టూడ్ ది టెస్ట్ ఆఫ్ టైం. మంచి గ్రోత్ వచ్చింది. ఇప్పటికీ నిఫ్టీ 50లో ఉండటం విశేషం. నిఫ్టీ 50లో కొనసాగటం, ఎక్కువ కాలం కొనసాగటం అంటే అర్థం ఏంటంటే ఫైనాన్షియల్ అన్ని విధాలుగా స్ట్రెంగ్త్ ఉన్నట్లు లెక్క. అట్లాంటి కంపెనీ 30 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నటువంటి, అంటే నాకు తెలిసి 30 సంవత్సరాలు, అంతకుముందు చాలా ఉండి ఉంటుంది, 30-32 సంవత్సరాలు నాకు తెలిసి.
ఇంత గొప్ప చరిత్ర ఉన్న కంపెనీ ఏంటి, ఆడిటర్ రిజైన్ ఏంటి, కొంచెం ఇట్లాంటివి మింగుడు పడవు. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ లాంటిదైతే అనుకోవచ్చు, ఏదో కొద్దిగా వీళ్ళు ఏదో ఉంది, అంత ప్రూవెన్ ఇది లేదు కదా. నిఫ్టీ 50లో కూడా ఎంటర్ అవ్వలేదు వాళ్ళు, డిహెచ్ఎఫ్ఎల్ వాళ్ళు. ఏదో చేశారు, మొత్తానికి గందరగోళం అనుకుంటాం, బాగానే ఉంటుంది. ఇదేంటి 30 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి మంచి కంపెనీ, దీన్ని ఏమిటి ఆడిటర్స్ రిజైన్ చేశాడు అంటున్నారు, పడేశారు. తర్వాత రేపు ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇంకా వివరాలు పూర్తిగా చూడాలి కదా. బట్ కార్పొరేట్ వరల్డ్లో ఎవరిని నమ్మాలి? ఏ కంపెనీని నమ్మాలి? అదే రిస్క్, మార్కెట్ రిస్క్ అదే, ఈక్విటీలో ఉన్నటువంటి రిస్కే అది. సడన్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. అందుకని అట్లాంటి రిస్క్ని భరించలేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు యాక్చువల్గా ఈక్విటీలో ఎంటర్ అవ్వకూడదు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంటులోకి రాకూడదు. అది నేను చెప్పే సారాంశం. అది యూపీఎల్ తగ్గుతున్నది, మరి నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. ఓకే అండి. తర్వాత ఈరోజు కూడా నేను చూశాను, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇట్లా కొన్ని ఐటీ స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ వచ్చింది. నేను సెల్లింగ్ అనగానే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అంటే అసలు ఈరోజు టైటిల్ ఇది పెడదాం అనుకున్నాను, ఆల్ గుడ్ న్యూస్ ఫర్ రిలయన్స్ ఓవర్. అన్ని గుడ్ న్యూస్ అయిపోయినాయా? గుడ్ న్యూస్ పేరు మీద అలా 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 పెంచేశారు, బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తున్నది, ఆల్ గుడ్ న్యూస్ ఓవర్. ఇంకా ఫర్దర్ రావాల్సిన న్యూస్ ఏమీ లేవు అనుకుంటే అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టేస్తారు. కొంచెం అబ్జర్వేషన్లో పెట్టండి. అంటే ఇది ఇంకా పడిపోతుందని నేను చెప్పడం కాదు, ఇక్కడి నుంచి పెరిగిపోతుందని చెప్పడం కాదు. దట్ వీ డోంట్ నో. ఎందుకంటే దట్ వాట్ ఈజ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది ఆపరేటర్స్ వీ డోంట్ నో. ఈవెన్ ద డెవిల్ డత్ నాట్ నో వాట్ గోయత్ ఇన్ వన్స్ మైండ్ అని ఏదో ఒక మా ఇంగ్లీష్ లెక్చరర్ చెప్తూ ఉండేవాడు. ఈవెన్ ద డెవిల్ డత్ నాట్ నో వాట్ గోయత్ ఇన్ వన్స్ మైండ్ అని. డెవిల్కి కూడా వాడి మైండ్లో, ఎదుటివాడి మైండ్లో ఏం జరుగుతున్నదో, ఏమవుతున్నదో, వాడు ఏం ఆలోచిస్తున్నాడో డెవిల్ కూడా చెప్పలేదట. ఈవెన్ డెవిల్ డస్ నాట్ నో వాట్ గోస్ ఇన్ వన్స్ మైండ్ అని. అట్లాంటిది కాబట్టి అది చెప్పలేం కదా మనం. మళ్ళీ మొదలు పెట్టేస్తారా కొనటం, లేకపోతే ఇంతటితో వదిలేస్తారా? వదిలేస్తే 1800 మళ్ళీ 1800 1900 కదా. దట్ వీ డోంట్ నో. మనం ఎందుకు ప్రెడిక్ట్ చేయటం? బట్ ఏంటంటే అబ్జర్వేషన్లో పెట్టుకోండి. రిలయన్స్ గుడ్ న్యూస్ ఇంకేం లేదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసిన తర్వాత ఇంకేముంది ఎక్కడానికి? అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం ఎక్కేశాడు. ఇంకా ఫర్దర్ ఎక్కేది ఏం లేదు, దిగటమేగా. ఆకాశానికి వెళ్ళడు కదా, అక్కడి నుంచి కిందకే దిగి రావాలి. అట్లా అనమాట. మార్కెట్ ఏమవుతుందంటే, మార్కెట్ న్యూస్ బేస్డ్ పెరుగుతూ అయిపోయిన తర్వాత న్యూస్ ఇక ఎగ్జాస్ట్ అయిపోతే ఆ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకుంటుంది. ప్రైసెస్ కూడా అంతే. అందుకని షార్ట్ టర్మ్ మూమెంట్స్, స్టాక్ ప్రైసెస్ తాలూకు షార్ట్ టర్మ్ మూమెంట్స్ని పట్టించుకోనక్కర్లేదు, ఇగ్నోర్ చేస్తే మంచిది. అది దీని సారాంశం. ఓకే అండి. తర్వాత నేను కొన్ని ఈ హెల్త్ కేరు, తర్వాత ఫార్మాకి సంబంధించిన కంపెనీలు కొన్ని సడన్గా పెరగటం మొదలు పెడుతున్నాయి. ఏమిటి వాటి సారాంశం, ఏమి జరగబోతున్నది అది చూడాలి. ఎందుకంటే ఈ హెల్త్ కేర్ ఇవి కూడాను ఓకే, వరుసనే పెరుగుతూ ఉంటాయా? ఎన్ని సంవత్సరాలు పెరుగుతాయి? కనీసం 1 year 2 years పెరిగితే బాగుంటుంది, లేకపోతే పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఓకే అండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా ఏంటంటే మరొక న్యూస్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటంటే డీజీఎఫ్టీ అని మీరు వినే ఉంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇది ఫారిన్ ట్రేడ్ పాలసీ అని ఉంటుంది. కామర్స్ మినిస్ట్రీ ఎవ్రీ 5 years ఫారిన్ ట్రేడ్ పాలసీ అనౌన్స్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లాగానే రివ్యూ చేస్తుంటారు 31st Marchకి. అయితే చీఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, హీఈస్ ద చీఫ్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. కామర్స్ మినిస్టర్కి కంట్రోల్లో ఉంటాడు ఈయన.
for the entire country. He is the executive head of the foreign trade policy, implementation, etc. పాలసీ మేకింగ్ గవర్నమెంట్ ఒక మినిస్ట్రీ చేస్తుందనుకోండి, బట్ పాలసీ మేకింగ్ కూడా డీజీఎఫ్టీ రోల్ ఉంటుంది. ఏంటి నేను చెప్పేదంటే ఫైనల్గా ఈ డీజీఎఫ్టీ ఎప్పటికప్పుడు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని మానిటర్ చేయటం, రెగ్యులేట్ చేయటం, కంట్రోల్ చేయటం, ఇట్లా అన్నీ చేస్తుంటారు, నోటిఫికేషన్స్ ఇష్యూ చేసి. లేటెస్ట్గా ఏంటంటే న్యూసు ఏసీ, ఎయిర్ కండిషనర్, రెఫ్రిజిరేషను సంబంధించినటువంటి ఎక్విప్మెంటు బ్యాండ్, అంటే ఇంపోర్ట్స్, వీటిని ఇంపోర్ట్ చేసుకోవడాన్ని బ్యాన్ చేశారట. అంటే దీన్ని ఎట్లా అంటే పి లిస్ట్ అని, ఆర్ లిస్ట్ అని, ఎఫ్ లిస్ట్ అని ఇట్లా ఉంటాయి. గూడ్స్ క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే ఎఫ్ అంటే ఫ్రీ అని, యూ కెన్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ అని. అంటే ఇంపోర్ట్లో ఉంటే ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోమని, ఎక్స్పోర్ట్లో ఉంటే ఫ్రీగా ఎక్స్పోర్ట్, దీస్ ఆర్ ఫ్రీ అని అర్థం. ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్ అని, అంటే లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ తీసుకోమని. రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అయితే లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ తీసుకోవాలి. అలా కాకుండా పి అంటే సారీ, ప్రొహిబిటెడ్ అని అర్థం. ఇది యు కాంట్. ఇంపోర్టెడ్ గూడ్స్ లిస్టులో ఉందనుకోండి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గూడ్స్ ఇంపోర్టు ప్రొహిబిటెడ్, యు కాంట్ ఇంపోర్ట్. పర్మిషన్లు గిర్మిషన్లు ఏం పనికిరావు. ఇప్పుడు రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్స్ ప్రొహిబిషన్ లిస్టులో పెడేశారు. అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేయడానికి కుదరదు. అంటే లోకల్గానే యూ హ్యావ్ టు యాక్సెస్ లోకల్లీ. అంటే లోకల్ ప్లేయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్కి ఇంపార్టెన్స్ వచ్చేసింది కదా. ఈరోజు అంబర్ ఎంటర్ప్రైజెస్ అని, దీని గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు 7-8% పెరిగింది, 8-9% పెరిగింది. ఒరిజినల్గానే అది కొంచెం గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ. తర్వాత ఈ వోల్టాసు, బ్లూ స్టార్, ఇక చాలా ఉన్నాయి కదండి. ఇట్లాంటి వాటికి కూడా ఈ అడ్వాంటేజ్ వస్తుందా అది చెక్ చేయాలి. అట్లీస్ట్ రెఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కి మాత్రం ఒక ఎడ్జ్ ఉంది, వచ్చింది, అడ్వాంటేజ్ వచ్చింది. బయట నుంచి ఇంపోర్ట్ రావటం లేదంటే వీళ్ళకి చేతి నిండా పని కదా. తర్వాత వీళ్ళు కొంచెం ప్రైస్ కూడా కొంచెం పెంచుకోగలరు. వీళ్ళ మార్జిన్స్, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఎన్నాళ్ళు ఉంటుంది ప్రొహిబిషన్ అనేది తెలీదు. అయితే నెల, 2 నెలలు, 10 నెలలు, 10 రోజులు, 20 రోజుల కోసం ప్రొహిబిషన్ పెట్టరు, కొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది. అట్లా ఉన్నందువల్ల ఈ రెఫ్రిజిరేషను ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓఈ అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్. ఈ ఓఈ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. ఇప్పుడు వాళ్ళ పొజిషను బెటర్గా తయారైంది, అది చెప్పడం. ఓకే, ఈ ఇండస్ట్రీకి, దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ను వాచ్ చేయండి. ఏమైనా కొంచెం బాగున్నాయి అనుకుంటే, మంచిది అనుకుంటే కొనుక్కోండి. అది మీ ఇష్టం. బట్ ఏంటంటే దిస్ ఈజ్ ద న్యూస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. खत्म करो.